నా ప్రియమైన తెలుగు సోదరి సోదరులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుచరులందరూ ఈ ఒక్క వీడియోని చూస్తే మరలా మీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్కి కానీ ఓటు వేయరు. ఉన్నవారందరూ బయటకు వచ్చేస్తారు. బాగా మనోనేత్రాలు విప్పి ఈ వీడియో చూడండి. ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో పిల్లర్స్. చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఎందుకు వారు విడిచిపెట్టి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు? వేల కోట్ల ఆస్తుండి కూడా. చంద్రబాబు నాయుడు గారంత మోసగాడు పుట్టలేదు, పుట్టబోడు అని వారందరూ ఎందుకు నాతో చెప్పారు. బాలయోగి గారు ఫార్మర్ స్పీకరు, అప్పుడు ఎర్రం నాయుడు గారు, లాల్జన్ బాషా గారు వణికిపోయి నాకు సపోర్ట్ చేసినప్పుడు చెప్పారు, సార్ మమ్మల్ని ఆయన చంపేస్తారు లేదా పార్టీ నుంచి తొలగిస్తారు. అది నిజంగా జరిగిన యాక్సిడెంట్లా, చేయించారా యాక్సిడెంట్లీ? ఎవరైనా ఇన్వెస్టిగేషన్లు పూర్తిగా చెయ్యాలి, చెయ్యలేదు. నేను ఎంతో వేదనతో, బాధతో, ప్రార్థనతో ఈ వీడియో చేస్తున్నాను. మనస్సును చంపుకొని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎంతో ప్రాణం. ఒకప్పుడు 30 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, 30 సంవత్సరాల క్రిందట, తర్వాత ముఖ్యమంత్రి అవగానే నా మీటింగ్లకి రావడం, చారిటీ సిటీ హోటల్కి రావడం, దేశ నాయకుడిగా. ఇప్పుడంటే ఫార్మర్ ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోట్లా, అందరూ విడిచిపెట్టేశారు. ఒక దేశ నాయకుడిగా ఉండటానికి కారణం ఎవరు? టీడీపీ నాయకులందరికీ తెలుసు ఆయన ఎంత మోసగాడో. నేను ఒక పర్సెంటే చెప్తా. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక 1 అవర్ TV9లోనా, NTVలోనా, TV5లోనా, ABNలోనా, ఏ ఛానల్లోనైనా 1 అవర్ డిబేట్కి నాతో రమ్మనండి. ఎందుకు 22 సార్లు వచ్చి నా పాద పూజ చేసి నా ఆశీర్వాదాలు తీసుకున్నారు? నా ద్వారా ఎన్ని లాభాలు పొందారు రాజకీయంగా, అన్ని విధాలుగా, అవన్నీ నేను చెప్పను. చెప్తే గంటలు సరిపోవు. అయితే ఆయనకి తన సొంత కొడుకు తప్ప, లోకేష్ తప్ప ఎవ్వరి మీద అభిమానం లేదు. కులం మీద కానీ. ఒక విషయం చెప్పకూడదు అనుకున్నాను, చెప్తున్నాను, పేరు చెప్పను. ఒక మంచి యాక్టర్ 100 సినిమాల్లో యాక్ట్ చేశాడు. మార్చి 19 వచ్చి ఢిల్లీలో నన్ను కలిశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో సపోర్ట్ చేసి, రాత్రనక పగలనక 10 సంవత్సరాలు తిరిగి ఆయన ఎంతో కష్టపడితే, ఆయనకు ఒక అన్యాయం తెలంగాణ గవర్నమెంట్ చేస్తే కనీసం అరెస్ట్ చేసి ఆడుకుంటుంటే ఆయన్ని కనీసం పట్టించుకోలేదు. ఎంతో ఏడ్చుకుంటూ ఆయన అన్నాడు మాట, సార్ ఆయనంత నీతి నిజాయితీ లేనివాడు ఒకడు ఉండడండి. ఎన్టీ రామారావు గారు మా కులానికి ఒక దైవం అండి. మహాత్మా గాంధీ ఎలాగో మహాత్మా ఎన్టీఆర్ అండి. ఆయన్నే వెన్నుపోటు పొడిచి నాశనం చేసి, మోసం చేసి, అబద్ధాలు చెప్పి ఎంతో అన్యాయం చేశాడండి. పాలుగారు మీరు ఆయనకి దైవం. మిమ్మల్నేనా పట్టించుకున్నారా? నిజంగా ఆయనకి నీతి నిజాయితీ ఉంటే టీడీపీ పార్టీ స్థాపించిన జూనియర్ ఎన్టీ రామారావు గారు మనవడు జూనియర్ ఎన్టీఆర్కి, ఆయన కొడుకైన బాలకృష్ణకి ఇచ్చేమనండి పార్టీని. తండ్రి కొడుకులు ఇద్దరు రిజైన్ చేసి, నీతి న్యాయం 1% ఉంటే. ఈ మధ్యనే ఈటీవీ రామోజీరావు గారికి, TV5 నాయుడు గారికి, ABN రాధాకృష్ణ గారికి, NTV చౌదరి ఓనర్ గారికి ఫోన్లు చేసి పాలుగారికి కవరేజ్ ఇవ్వద్దని చెప్పారట. మరి అందుకేమో నిన్న ఎంతో పెద్ద మీటింగ్ జరిగితే ఎవరు లైవ్ ఇవ్వలా. ఆశ్చర్యం కలుగుతుంది.
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మన హైదరాబాద్ అమీర్పేట ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక పెద్ద లీడరు. అంతకన్నా పెద్దోళ్ళు ఉన్నారు మన దేశంలో. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోషే గారు. మాలా మాదిగా లీడర్సు, దేశానికి లీడర్సు, బ్రాహ్మణులు, కమ్మాసు, రెడ్డీసు, కాపుసు, బీసీఎస్ అందరూ వారిని గౌరవిస్తారు. వారు జాయిన్ అయితే టీవీలకి చెప్పి, ఆ TV5 నాయుడు అయితే నాకు ఎంతో శిష్యుడు, కనీసం 1 minute కవరేజ్ కూడా ఆయన చేయట్లే, భయం పడిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీ ఓనర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయనకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవడానికి కారణం ఎవరు? పైన దేవుడు అయితే నేను కాదా? 2014లో 1%, 0.5%తో ఆయన గెలిచారంటే 18 సభలు పెట్టి, అనేక డబ్బులు ఖర్చు పెట్టి, రిస్క్ తీసుకొని 1,00,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని ఈయనకు ఓటేస్తారా, 1,00,000 కోట్లు దోచుకున్న జగన్కు ఓటేస్తారా అని నేను చెప్పా. పాపం ఆ జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం నేనే అని ఆ పెద్దలందరూ, ఇంక్లూడింగ్ నామా నాగేశ్వరరావు, టీడీపీ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి గారు, లీడర్స్ అందరూ ఎంతో గ్రేట్ఫుల్గా ఉంటే, ఆయన వచ్చి ఎలక్షన్ ముందు 2014 ఏప్రిల్ 5ని 1000 మంది బిషప్ లీడర్స్ ఉంటుంటే, పాలుగారు మీ పీస్ మిషన్ రెస్టోర్ చేస్తానని ఏం చేశారు? ఈ రోజుకి 2014 ఏప్రిల్ 5 నుంచి ఒక్కసారి కాల్ చేయలేదు సరికదా. 2014, 15, 16లో నిత్య నరకం చూపించారు మా ప్రాపర్టీలు. సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఆయన ఎవరు? ఎల్ నాగేశ్వరరావు గారట, కమ్మ క్యాస్ట్కి చెందిన ఒక జడ్జి అంట, నాకు తెలీదు నిజమెంతో అబద్ధమెంతో. ఆయనకి చెప్పించారట మనకు విరుద్ధంగా ఆర్డర్ ఇచ్చి ఎస్తేర్ రానికి ప్రాపర్టీలు చేయడానికి. నేను ఆశ్చర్యపోయాను. వెంటనే అక్కడ వెంకటేశ్వర్లని ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ RDO వైజాగ్లో, ఆయన కూడా కమ్మేనంట. చట్ట విరుద్ధంగా ఆర్డర్లు ఇచ్చి ఎస్తేర్ రానికి ప్రాపర్టీలు ఇచ్చి, ఎస్తేర్ రాణి ఎవరు? మా అన్నయ్యని చంపించిన దుష్టు దుర్మార్గురాలు సొంత కొడుకు అరెస్ట్ అయిపోయాడు 3వ రోజునే. అయినా నేను క్షమించేసా. ఇంకెన్ని ఘోరాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. నా పట్ల నీతి నిజాయితీ చేయలేదు సరికదా. మా నాన్నగారు కారు ఎవడో అశోక్ అమ్మిస్తే పోలీసులను పంపించి చిత్రహింస చేసి 86 సంవత్సరాలు ఆయనకి 2019లో చెప్తున్నా, ఆ కారు ఎత్తుకొని వెళ్ళిపోయారు. కలెక్టర్ని, పోలీసుల్ని వాడుకొని చిత్రహింస పెట్టారు. చివరికి మా నాన్నగారు వెళ్ళారు. ఆర్చ్ బిషప్ సత్య గోవింద్ శీలన్ గారు, నిన్న మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు, మీరు చూశారు మన ఫేస్బుక్లో. అందుకే అందరూ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో చేరండి. 100 మందిని చేర్పించండి. ఈసారి ప్రజాశాంతి పార్టీ వస్తుంది. ఇంకా ఎన్ని చెప్పారంటే లిస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మొన్న 2019 ఎలక్షన్లో 38 పేర్లు కరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినట్టు ఫ్రేమ్ చేసి, మేమేమో ఏరోప్లేన్ గుర్తడితే హెలికాప్టర్ గుర్తు ఇప్పించి, ఆ ఫ్యాన్కి కనెక్షన్ ఉన్నట్టు పెట్టి ఇంత మోసం చేస్తుంటే, ఈ మూర్ఖులు కొందరు, విజయసాయిరెడ్డి ఉన్నాడు ఆడో మూర్ఖుడు, మేము జగన్కి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాం అంటాడు. ఆయన ఒక మూర్ఖుడులేండి. నేను ఆ రోజే చెప్పాను ఆయనకి, కృష్ణరాజు గారు ఎవరో ఉన్నారు, నరసాపురి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారికి, దమ్ముంటే మనం కోర్టుకి వెళ్దాం, నాకు మీరంటే ఎంతో ప్రేమ. ఆలోచించండి ఓనర్స్లారా. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలోనే ఒక పనికిమాలోడు మూవీ తీస్తే, ఆ మూవీ ఆపటానికి నేను వెళ్ళాను కోర్టుకి 2019 నవంబర్లో. ముందు చౌదరి జడ్జి గారు దానికి తీర్పునివ్వనంటే, తర్వాత వెలమ జడ్జి గారు ఇవ్వనంటే, తర్వాత రెడ్డి జడ్జి గారు ఇవ్వనంటే, తెలంగాణ చీఫ్ జస్టిస్ వారి వరకు కూడా వెళ్ళి న్యాయం చేసి, ఇక కమ్మాస్ని ఇలా ఇన్సల్ట్ చేయకూడదు, రెడ్డిస్ మధ్య కమ్మాస్ మధ్య ఫైట్ పెట్టకూడదని నీతి నిజాయితీ కలిగి 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొన్న పోస్ట్పోన్ చేయడానికి ఏప్రిల్లో హంగర్ స్ట్రైక్స్ చేసి జ్యోతి నాతో ఉంటే తన తల్లి చనిపోయింది అదే సమయంలో కరోనాతో. మీ అందరి కొరకు నేను పోరాట చేయలేదా?
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారంటే వదిలేయండి, పాపం ఆయనకు అనుభవం లేదు. 2 సంవత్సరాల్లో ఆయన అప్పులు 2 లక్షల కోట్లు చేసి ఇంకా చేయలేకపోతున్నారు. ఆయనకి నిజంగా తెలివితేటలుంటే ఇప్పుడైనా నన్ను పిలిచి, కేసీఆర్ గారు పిలిచి ఒక్క సమిట్ పెడితే మోదీ గారి ద్వారా 100 మంది బిలియనీర్లు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అప్పులు తీర్చేసి అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నాకెందుకు ఇంత బాధ? రైతుల ఆత్మహత్య, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది 180%. ఏ పార్టీ లేక ఇంకా టీడీపీలో చిన్న చిన్న బచ్చా వాళ్ళందరూ ఉన్నారు. అందుకే మొన్న పెద్దిరెడ్డి గారు కూడా బయటకు వచ్చేసారు, ముత్తుకుపల్లి నరసింహులు వచ్చేసారు.